హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ముద్రా వరల్డ్. ఈరోజు దసరా ఫెస్టివల్ కోసం లో బడ్జెట్లో బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ ఎలా తయారు చేసుకోవాలో మనం చూద్దాం. దేవి నవరాత్రులు వచ్చేస్తున్నాయి కదా, మరి అన్ని ఇంట్లో దొరికే వస్తువులతోటే మనం ఎలా బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ చేసుకోవాలి, ఎక్కడెక్కడి నుంచో పర్చేస్ చేసి అమెజాన్ నుంచి తర్వాత ఫ్లిప్కార్ట్ల నుంచి కొనాల్సిన పని లేదు. మొత్తం ఇంట్లో దొరికే వస్తువులతోటే లో బడ్జెట్ తోటి ఈ డెకరేషన్ అనేది ఎలా చేసుకోవాలో మనం చూద్దాం. ఈ డెకరేషన్ని కూడా మనం చాలా ఫాస్ట్గా చేసేసుకోవచ్చు. ఈ డెకరేషన్లో వాడినటువంటి ఈ టిష్యూ ఫ్లవర్ గార్లాండ్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. అంతేకాకుండా ఇంకా కొన్ని ఫ్లవర్ డెకరేషన్స్, బ్యాక్ డ్రాప్ డెకరేషన్స్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింకులు ఇస్తాను. నేను ఈ డెకరేషన్ని ఈ విండో దగ్గర చేయాలనుకుంటున్నాను. ఈ విండో కర్టెన్ని నేనేం తీయట్లేదు, దాన్ని అలాగే ఉంచి దానిపైన శారీని వేసేస్తున్నాను. చూడండి, శారీ అనేది ఇలా వచ్చేసింది, లోపల కర్టెన్ అలాగే ఉంది. నెక్స్ట్ పళ్ళు పార్ట్ ఇలా కింద పరుచుకొని ఉన్నట్టుగా నేను దీన్ని ఉంచాను. నెక్స్ట్ నేను ఈ డోర్ హ్యాంగింగ్స్ని తీసుకున్నాను. వీటిని అటువైపు ఇటువైపు ఇలా అన్నమాట హ్యాంగ్ చేసేసాను. తర్వాత వాటికి నేను కదలకుండా పిన్స్ పెట్టేశాను. ఇప్పుడు ఇలాంటి క్లాత్ని ఒకదాన్ని తీసుకుని ఇలా ఫోల్డ్ చేస్తున్నాను. మనకి ఇంట్లో ఇదే క్లాత్ కాకపోయినా బ్లౌజ్ పీసెస్, కాస్త బ్రొకేడ్ బ్లౌజ్ పీసెస్ ఉన్నా కూడా మనకి సరిపోతుంది. వాటిని ఇలా పెట్టుకుంటున్నట్టుగా పెట్టుకుని మధ్య పార్ట్లో పట్టుకుని దానికి ఒక పిన్ చేసేయాలి. ఒక సేఫ్టీ పిన్ పెట్టేస్తున్నాను దీనికి, ఈ పార్ట్లో కరెక్ట్గా మిడిల్ పార్ట్లో. నెక్స్ట్ దీన్ని నేను ఆ పైన ఒక సేఫ్టీ పిన్ పెట్టి దాన్ని పిన్ చేసేసాను. నెక్స్ట్ ఎడ్జెస్ కనిపించకుండా ఆ పిన్స్ పెట్టుకుంటూ, సేఫ్టీ పిన్స్ పెట్టుకుంటూ దీన్ని అరేంజ్ చేసుకోవాలి బోత్ సైడ్స్. పూర్తిగా అరేంజ్ చేసిన తర్వాత ఇలా కనిపిస్తుంది. ఎక్కడా కూడా ఎడ్జెస్ కనిపించకుండా దాన్ని నేను నీట్గా ఫోల్డ్ చేసి పిన్ చేసేసాను. ఈ ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఒకసారి ఛానల్లోకి వెళ్ళి పాత వీడియోస్ని కూడా చెక్ చేయండి. ఈ శారీ మీద ఆ క్లాత్ అనేది ఒక డిజైన్ లాగా ఇలా సెట్ అయింది. తర్వాత ఇదంతా చాలా బోసిగా ఉంది కదా, నెక్స్ట్ దీన్ని నేను మామిడాకులతోటి డెకరేట్ చేస్తాను. ఇలా ఒక ఫ్లవర్ తీసుకున్నాను ముందుగా దారానికి. తర్వాత 2 ఆకుల్ని అటు ఇటు పెట్టి వాటిని టై చేసేస్తున్నాను ఇలా అన్నమాట. అక్కడ ఒక నాట్ వేసేసుకుంటే కదలకుండా ఉంటాయి. అలా తర్వాత నెక్స్ట్ నేను ఒక్కొక్క ఆకును మాత్రమే పెట్టాను పైకి వెళ్ళేసరికి, ఇలా అన్నమాట. ఇవి ఈ మామిడాకులు డ్రూప్ అవుతున్నట్టుగా ఉండి బాగా అనిపిస్తాయి. ఇలా నేను 3 పార్ట్స్ అంటే 3 సెట్లు మామిడాకుల్ని రెడీ చేశాను. తర్వాత ఒక టీపాయ్ని పెట్టి దానికి ఒక శారీ తోటి దాన్ని పూర్తిగా కవర్ చేసేసాను ఇలా అన్నమాట. శారీ వేసేసి ఎడ్జెస్ అనేవి కనిపించకుండా, తర్వాత టీపాయ్ యొక్క కాళ్ళు ఏవి కనిపించకుండా ఇలా అన్నమాట పిన్స్ పెట్టి దాన్ని పూర్తిగా ఫోల్డ్ చేసేసుకోవాలి. అప్పుడు నీట్ ఫినిషింగ్ అనేది ఉంటుంది. బోత్ సైడ్స్ ఇలాగే పిన్స్ పెట్టేశాను. కింద కూడా ముందు వైపు ఏమీ కనిపించట్లేదు. ఇప్పుడు ఈ టీపాయ్ పైన ఇలాంటి ఆసనాన్ని, అదే పీటని ఇలా సెట్ చేశాను. ఇప్పుడు ఈ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ ఉన్నాయి కదా, టిష్యూ పేపర్ తోటి చేసినటువంటి ఫ్లవర్స్, వాటిని మనకి ఎలా నచ్చితే అలాగా డెకరేట్ చేసుకుందాము. నేనైతే ఇలా పెట్టాను.
తర్వాత మామిడాకుల్ని చూపించిన విధంగా సేఫ్టీ పిన్స్ పెట్టేసి వాటిని పిన్ చేసేసాను బోత్ సైడ్స్. తర్వాత మధ్య పార్ట్లోన ఇప్పుడు ఈ లుక్ అనేది ఇలా కనిపిస్తోంది. అమ్మవారి ప్రతిమకు గాను నేను అన్నపూర్ణాదేవిని తీసుకున్నాను. ఆమెకి ఇలా బియ్యం పోసి కింద ప్లేట్లో కూర్చోబెట్టాలి. సో ఇలా అన్నమాట. అమ్మవారిని పసుపు కుంకుమతో తర్వాత పూలతో అలంకరించుకుందాం. మీ దగ్గర ఏ పూలైతే ఉంటాయో ఆ పూలతోటి చుట్టూతో డెకరేట్ చేసుకోండి. నేనైతే రోజెస్ ఉన్నాయి, వాటితోటి డెకరేట్ చేస్తున్నాను. తర్వాత ఈ డెకరేషన్ని ఇంకొంచెం ఎన్హాన్స్ చేయటానికి ఈ ఆకులు తర్వాత ఈ ఫ్లవర్స్ని నేను యూజ్ చేస్తున్నాను. ఇలా కాడలు తీసేసి 3 ఆకుల్ని ఇలా దగ్గరగా పెట్టి ఒక 2 స్టిచెస్ వేసేసుకుంటే అవి కదలకుండా ఉంటాయి. తర్వాత దీని మీద ఒక ఫ్లవర్ని పెట్టి కుట్టేసుకుంటే అది చూడటానికి బాగా అనిపిస్తుంది. తర్వాత వీటిని మనం శారీ మీద ఆ బ్యాక్డ్రాప్ డెకరేషన్ మీద మనం ఎక్కడ కావాలంటే అక్కడ ఫిక్స్ చేసుకోవచ్చు. వీటిని కూడా సేఫ్టీ పిన్స్ తోటి నేను ఇలా పెట్టేశాను. శారీ మీద ఎక్కడ కావాలంటే అక్కడ మీకు అంటే ఎన్ని కావాలంటే అన్ని బంచెస్ని ఇలా పెట్టుకోవచ్చు. ఓవరాల్గా ఈ డెకరేషన్ లుక్ అనేది ఇలా కనిపిస్తుంది. అమ్మవారిని ఇంకొన్ని పూలతోటి కింద డెకరేట్ చేద్దాము. మనకి ఏ ఫ్లవర్స్ అవైలబుల్గా ఉంటే ఆ ఫ్లవర్స్ తోటి మనం డెకరేట్ చేసుకోవచ్చు. ఇలా నేను ఒక 3 లేయర్స్ ఆఫ్ ఫ్లవర్స్ పెట్టేశాను. ఆ తల్లికి కావాల్సింది భారీ భారీ డెకరేషన్స్, హంగామా కాదు. భక్తితో ప్రేమతో ఒక పువ్వు సమర్పించినా కూడా తల్లి మనల్ని ఆదరిస్తుంది. మీరందరూ కూడా ఈ దసరాని ఎంతో సంతోషంగా జరుపుకొని ఆ తల్లి యొక్క ఆశీస్సులు పొందుతారని ఆశిస్తున్నాను. ఇలా ఇంట్లో దొరికేటటువంటి అన్ని వస్తువులతోటి ఇలాంటి చిన్న చిన్న డెకరేషన్స్ చేసుకుని ఈ దసరాని ఎంజాయ్ చేయండి. ఆ తల్లి యొక్క కృపా కటాక్షాలు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ అందరికీ దసరా శుభాకాంక్షలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్.